వివిధ వృత్తుల్లో ఉన్న వృత్తి నిపుణుల సామర్థ్యానికి డబ్బు సంపాదనే కొలమానం కాదని, ఆయా వృత్తుల్లో వారు చూపే ప్రతిభ వారి విజయానికి కొలమానికంగా ఉంటుందని విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. స్థానిక న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది, హైకోర్టు డిసిగ్నేటెడ్ సీనియర్ అయిన జిఎల్వి రమణమూర్తి 50 సంవత్సరాల వృత్తిగల జీవితం పూర్తి చేసిన సందర్భంగా న్యాయవాద సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. Member of the Bar Association of Ropet. I thank one and all who have participated in the function on behalf of the Bar Association also. రమణమూర్తి గారిని చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే కూడా నాకే ఎక్కువ అసోసియేషన్. ఎందుకు మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు 47లోకి అడుగుపెట్టాను, 47 సంవత్సరాలకు అడుగుపెట్టాను. ఈ 47 ఏళ్ల పట్టి కూడా నేను 79 నుంచి కూడా రమణమూర్తి గారు నేను కలవడం రోజు లేదు. వెరీ నియర్ ఇక్కడ మన వారేమో ఇక్కడ ఏంజల్ టాక్స్ ఉంది కదా, ఏంజల్ టాక్స్ దగ్గర హౌస్లో ఉండేవాళ్ళు, నేను ఇక్కడ దగ్గరలో ఉండేవాళ్ళు. పెద్ద భయాలు ఉండేది అక్కడ, అది బుద్ధుడి బోధవృక్షం లాగా. ఆ రోజుల్లో అంటే అఫ్కోర్స్ 10 నిమిషాల టైం కాబట్టి ఒక 10 నిమిషాలు తీసుకుంటారు. ఆ రోజు 7 o'clock ఆఫీస్కి వెళ్ళి 7:30, 8కి ఇంటికి వచ్చి 8:30కి అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాళ్ళం. లేకపోతే అన్నయ్య ఇప్పుడు ఉన్నాడు కానీ ఊరు అందరినీ అసలు ఎంత హ్యాపీగా ఉండేదో. 7:30, 8కి మాట్లాడితే ఏ కేసుల విషయాలు మిగతా కాదు, ఏ కేసులు ఎట్లా చేసావు, ఎట్లా చేయాలి, ఏం జడ్జిమెంట్స్ వస్తాయని ఇచ్చేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే నాకు అన్నయ్య ఒక విధంగా నా లైఫ్లో నేను ఎక్కిన నిచ్చల్లో చాలామందిలో ముఖ్యుడు అన్నయ్యగా చెప్పడంలో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. రమణమూర్తి గారు, ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యూ ఫర్ దట్. అండ్ ఆ విధంగా చెప్పడంలో ప్రతి విషయంలో కూడా రమణమూర్తి గారు అక్కడి నుంచి ఇద్దరు ప్రకాష్ రామారావు ఎక్కడికి మారినా అవర్ అసోసియేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇంకా కూడా భగవంతుడు ఆయనకి మంచి ఆయుర్వేద పాలించి 75 years ఫంక్షన్ కూడా జరుపుకుందాం. ఎందుకంటే మేము 70కి దగ్గరకు వస్తున్నాం కాబట్టి మాకు హ్యాపీగా ఉంటుంది జరుపుకుంటే. మనందరం కూడా అన్నయ్య గారు బయటకు ఎంత కోప్పడతారు కానీ మనిషి కొంచెం కోపంగా ఉంటారు, మీరు అనుకుంటారు.